సార్ భవానీ శంకర్ సార్ అంటే ఫస్ట్ మీకు ఆ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరు చూసుంటారు కదా! మీకొక పర్సెప్షన్ ఉంటది. ఈ అబ్బాయి చేయగలుగుతాడు అని ఒక 50% లేదా 30%. మీరు ఫస్ట్ అతన్ని అంటే సరే అతను బ్యాక్‌గ్రౌండ్ బయోడేటా పక్కన పెడితే మీరేమనుకున్నారు సార్ అతన్ని చూసినప్పుడు అతని లీన్ పర్సనాలిటీ? అదే నేను పర్ఫెక్ట్‌గా నేను ముందే మీకిందాక ఒక వర్డ్ చెప్తున్నాను చూడండి. ఏంటంటే నేపథ్యం. అంటే బ్యాక్‌గ్రౌండ్ చూస్తే. తనకి పుస్తకాలు కొనిచ్చేవాళ్ళు గానీ, కష్టాల్లో ఉంటే ఆదుకునేవాళ్ళు గానీ, లేదా తనకు ఏదో స్కూల్ బస్ పెట్టి పంపించేవాళ్ళు గానీ, యాహ్! ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి. కాదు. తన క్లాస్‌మేట్స్ అందరితో కంపేర్ చేసి. కానీ ఏ రోజు తనకి కంపారిజన్ లేదు. హ్మ్. అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సక్సెస్. వాళ్ళకదుంది నాకిది లేదు. ఇప్పుడు కాలంలో ఒక మంచి ఫోన్ కొనిచ్చినా పక్కనోడికి ఐఫోన్ ఉంది నాకు లేదు యాహ్! అనే జనరేషన్ కిడ్స్ ఉన్నారు. కానీ జీరో కంపారిజన్. హ్మ్. ఎవరు నెగెటివ్‌గా మాట్లాడినా, ట్రోల్ చేసినా పట్టించుకోరు. యాహ్! వచ్చి డైరెక్ట్‌గా ఎప్పుడైనా కలిసి చెప్పారు. వాళ్ళ నేను ఫోకస్ అంతా డైరెక్ట్‌గా చెప్పింది చేయడం అంతే. మొండిగా అసలు తొండికి ఇక యాహ్! కూర్చోవడం అది తను చెప్పింది చెప్పినట్టు చేయడం తప్ప వేరే ఆలోచన పెట్టుకునేవాడు. అచ్చా! అండ్ మీరు ఊహించండి డిగ్రీ థర్డ్ అంత అంటే తన నేపథ్యాన్ని మిగతా వాళ్ళకి కంపేర్ చేస్తే యాటిట్యూడ్ పరంగా రిచ్‌నెస్ ఉంది. అంటే ఓకే. వైఖరి పరంగా అంటే నాకిది లేదు కన్నా నాకు దొరికిన అవకాశాన్ని నేను వినియోగించుకోవాలి. అనే పాయింట్ ఎప్పుడైతే ఉంటుందో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సక్సెస్ కాబట్టి, సేమ్ అదే మైండ్ తోటి మనం 2 ఇయర్స్ డిగ్రీలో ఉన్నప్పుడు తను రిపోర్టింగ్‌కి కొంచెం ఎర్లీగా ఉండేవాడు. ఎప్పుడైతే దసరా హాలిడేస్ ఎళ్తే 1 వీక్ దాకా ఇంటికి మన రిపోర్ట్‌కి రారు క్యాంపస్‌కి. కానీ ఈ స్టూడెంట్ అలా కాదు. తొందరగా వస్తాడు. టెస్ట్ ఉందంటే ఒక్క టెస్ట్ మిస్ చేయడు. హ్మ్. నాకు డిగ్రీ థర్డ్ ఇయర్‌లో పాంచజన్య ప్రోగ్రామ్ పెట్టాడు. అండ్ 120 టెస్ట్స్ పెడితే 120 టెస్ట్ రాసాడు. హ్మ్. ఒక్క టెస్ట్ మిస్ చేయలేదు. డైలీ టెస్ట్ ఉంది. సో, అంత డెడికేషన్, కమిట్మెంట్ ఉన్నప్పుడు నేనిందాక చెప్పినట్టుగా ఆ విద్యా నేపథ్యం గాని, తనకున్న ఆర్థిక పరిస్థితులు గాని అసలు అవన్నీ చాలా చిన్న విషయాలు. చిన్న విషయం. ఇప్పుడు కావాల్సిన విద్యార్థి లక్షణం ఏంటంటే, ఇప్పుడు నేను కోరుకుంటుంది గూడా రాబోతున్న జనరేషన్ వాళ్ళకి యాక్సెప్టెన్స్ అనేది రావాలి. రావాలి. కరెక్ట్. ఒకళ్ళు సక్సెస్ అయ్యారంటే నేను స్ఫూర్తి పొందాలి తప్ప మనం ఈగోకి లోనవ్వద్దు. ఇప్పుడు కాలంలో ఎవరైనా సక్సెస్ అయ్యి ర్యాంక్ కొడితే యాక్సెప్ట్ చేసే తత్వం తగ్గుతుంది. గతంలో మన జనరేషన్‌లో ఎవరైనా ర్యాంక్ కొట్టారంటే ఒక తెలుగు మీడియం విద్యార్థి మారుమూల గ్రామం నుంచి వచ్చారంటే వాళ్ళని మనం చాలా స్ఫూర్తి పొందాం. ఇప్పుడు జనరేషన్ ఆ స్ఫూర్తి మళ్ళీ తిరిగి పొందితే వాళ్ళకి దొరుకుతున్న ఈ అవకాశాలు మంచి ఏసీ క్లాస్ రూమ్ ఉంది. డిజిటల్ రూమ్ ఉంది. అన్ని సౌకర్యాలు పొద్దున్న, మధ్యాహ్నం, ఈవినింగ్, రాత్రి ఫుడ్ టైంకి అందుతుంది. సో, వాళ్ళు ప్రతీదీ ఒక కంప్లెయినింగ్ నేచర్ గాకుండా, నాకు దొరికిన ఈ అద్భుతమైన అవకాశం నా ముందు జనరేషన్‌లో లేదు. ఇప్పుడు సపోజ్ నాకే ఇలాంటి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఉన్నట్టయితే, సో, మేము ఎలాంటి పొజిషన్‌లో ఉండేవాళ్ళం? యాహ్! డిగ్రీ స్థాయిలో ఈ ఐఏఎస్ ఫౌండేషన్ ఇస్తే మేము అత్యంత ఉన్నత శిఖరాలకి వెళ్ళేవాళ్ళం. ఎళ్ళేవాళ్ళు. ఇంకా. సో, ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలనే సంకల్పం తప్ప, వేరే ఆలోచన లేకుండా ఉండే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. యాహ్! దట్ ఈస్ వాట్. అంటే మనం భాస్కర్‌కున్న క్రెడిబిలిటీ, స్కూలింగ్, కాలేజ్ ఇవి నేను ఎక్కువ చూడలేదు. ఎందుకంటే అవి అవసరం లేదు. యాహ్! ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఇప్పుడు తను జేఈఈ వాటికెళ్ళినా నాకు రాదని తనకు ఒక క్లారిటీ ఉంది చూడండి. దాని అర్థం తను దానికి సాధ్యం కాదని కాదు. తను ఎటో యూపీఎస్సీ క్లియర్ చేస్తాడు. ఓకే. అంటే తనకు ఒక క్లారిటీ ఉంది చూసారా? ఆ క్లారిటీ ఇంపార్టెంట్. లైఫ్‌లో నేను ఏం చేయగలను, ఏం చేయలేను. అంతే తప్ప నేను వేరే వాళ్ళకన్నా ఎక్కువ తక్కువ అనే ప్రాబ్లమ్ లేదు. యాహ్! జేఈఈ క్లియర్ చేయలేకపోతే ఈ కాలంలో ఇప్పుడు ఎలా ఉంది యాహ్! ఇంటర్మీడియేట్ మార్క్స్ తక్కువ వస్తేనే సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకుంటున్నారు. సో, అటువంటి పర్సెప్షన్ లేదు తనకి. యాహ్! సో, మనకి కనిపించిన యాటిట్యూడ్ ఫస్ట్ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ స్టూడెంట్‌లో చూసేది వాళ్ళ మనస్తత్వం ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ బిల్డింగ్ ఎలా ఉండబోతుందని మేము అబ్జర్వ్ చేస్తాం. ఓకే. సో, అరగెంట్‌గా ఉండేవాళ్ళు ఉంటారు. కంపారిటివ్‌గా రిలేటివ్ డిప్రైవేషన్‌లో ఉండేవాళ్ళు ఉంటారు. ఒబీడియంట్‌గా, లాయల్‌గా నేను సాధించాలి అనే పట్టుదలతో, గ్రాటిట్యూడ్‌తో ఉంటారు. అన్‌ఫార్చునేట్‌లీ ద గ్రాటిట్యూడ్ యాస్పెక్ట్ హాస్ బీన్ ఆల్సో రెడ్యూస్డ్. ఓకే. అంటే మనకి ఇప్పుడు తన స్కూల్ డేస్‌లో ఉన్న ప్రతి టీచర్ పేరు చెప్పాడు చూడండి. యెస్. ఈ రోజుల్లో ర్యాంక్ వచ్చిన వ్యక్తి నేను సెల్ఫ్ ప్రిపరేషన్ చేశాను. నాకెవరు సపోర్ట్ చేయలేదు. ఒక్క టీచర్ పేరు చెప్పండి. ఓకే. వాళ్ళకి రాయడం నేర్పించేది ఎవరు? టీచర్. చదవడం నేర్పించేది ఎవరు? తనకి మౌంటైనీరింగ్‌కి వెళ్ళిన ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సన్మానం కూడా గుర్తుంది. యెస్. తనకి ఎంకరేజ్ చేశారు. ఏకే ఖాన్ సార్ రిఫర్ చేశారని మళ్ళీ తనకి ర్యాంక్ వచ్చాక కృతజ్ఞతకి ఎళ్లి కలిసొచ్చాడు. యాహ్! ఆ ర్యాంక్ వచ్చాక తనకి ఒక మీడియా ఛానల్ వాళ్ళు మా కాలేజ్ గురించి చెప్పారని చెప్పి, సార్ అల్టిమేట్‌లీ మన కాలేజ్ మీడియాలో కనిపించింది చూడండి అని గర్వంగా నాకు పంపించారు. ఓకే. అంటే తన లక్షణం ఏంటి? ఇక్కడ తెలుస్తుంది. యాహ్! యాహ్! ఇట్స్ సో, వెరీ గ్రేట్. మనకి ఏదైతే ఇచ్చారో దాని పట్ల నేనెప్పుడు కృతజ్ఞతతో ఉండాలి యాహ్! అనే థాంక్స్ లక్షణం ఫర్ ఎప్పుడైతే ఉందో, యాహ్! తను హైయెస్ట్ పొజిషన్‌కెళ్ళొచ్చు. ఓకే. మేమెప్పుడు ఇన్‌స్పైరింగ్ పర్సన్‌గా చెప్పేది అజిత్ దోవల్ అంటాం. యాహ్! ఆ స్థాయికి కూడా ఎళ్ళిపోవచ్చు. ఓకే. వాళ్ళు ఇదే కమిట్మెంట్, డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ వాళ్ళకున్న డెసిషన్ మేకింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేస్తారు. ఓకే.
వాళ్ళు రైట్ ఏది రాంగ్ ఏది త్వరగా జడ్జ్ చేసుకుంటారు. Yeah. ఏదైనా చిన్న తప్పులు జరిగినా మళ్ళీ దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు. ఓకే. తనలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్కి ప్రైమరీ క్వాలిటీ ఏంటంటే, పర్సనాలిటీ ట్రైట్ ఏంటంటే హ్యూమిలిటీ, Yeah. అంటే వినయము, విధేయత, కృతజ్ఞత. అవును. సో అలా హ్యూమిలిటీ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళని హ్యూమిలియేట్ చేయరు. చేయరు. Yeah. దిస్ ఈస్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఫ్యూచర్లో కూడా ఇంకా తనకి ఇప్పుడు ఆగిపోవాలని లేదు. అవును. 1 year ట్రైనింగ్లో మళ్ళీ యూపీఎస్సీ, ఐఏఎస్ కూడా కొట్టేద్దాం. కొట్టేద్దాం. 7 yearsలో ఐపీఎస్ క్యాడర్ వస్తుందని తెలిసినా సరే